రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు గతంలో నదీ హారతులు ప్రారంభించారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హారతులను కొనసాగించకపోవడంతో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరిగి కృష్ణమ్మకు పంచహారతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పంచహారతులు కన్నుల పండుగగా కొనసాగాయి. దుర్గమ్మ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే దుర్గాఘాట్లో పంచహారతుల కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, ఎలమంచిలి సుజనా చౌదరి, పలువురు ప్రముఖులు, దేవస్థాన వేద పండితులు లాంఛనీయంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పవిత్రమైన కృష్ణమ్మ పంచహారతుల కార్యక్రమాన్ని తిలకించిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈ రోజు నుంచి దుర్గాఘాట్లో కృష్ణమ్మకు పంచహారతులు సమర్పించడం జరుగుతుందని మంత్రి ఆనంద్ స్పష్టం చేశారు. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత సత్యోజాత వామదేవ నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల లోకబాంధవుడు కర్మసాక్షి అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగుంది. విజయవాడలో వెలిసి ఉన్న శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి ఆ దేవి యొక్క నవరాత్రుల కార్యక్రమం విజయవంతంగా నడపాలని, శోభాయమానంగా కూడా ఉంచాలని, అత్యంత పవిత్రంగా నవరాత్రి ఉత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులకి, అలాగే వచ్చేటువంటి యాత్రికులకు అందరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి గారు
శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శాసనసభ్యులం, పార్లమెంటు సభ్యులం, అలాగే ప్రధానమైనటువంటి మంత్రులు అందరం కలిసి ఈరోజు సమీక్షించుకొని ఏ విధంగా ఈ యొక్క ఉత్సవాలని మనం నడపాలి అనే దానిలో ఇప్పటికే అనేక సందర్భాల్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను అమలు చేయడానికి అధికార యంత్రాంగంతో మాట్లాడి వారికి ఒక మంచి ఆలోచన విధానాన్ని రూపకల్పనని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదటి రోజు ఈ ఉత్సవాలు ప్రారంభం 9 గంటలకు ఆలయం తలుపులు తీసి ప్రారంభించడం జరుగుతుంది. ఇటీవల మీ అందరికీ తెలిపినట్లు విఐపీల యొక్క దర్శనం 8 నుంచి 10 గంటల వరకు, 2 గంటల నుంచి 4 గంటల వరకు, దివ్యాంగులకు, వృద్ధులకి 4 నుంచి 5 వరకు అని చెప్పి ప్రకటించాం. ఆ యొక్క సమయాలు అలాగే కొనసాగిస్తూ మొదటి రోజు మాత్రం 8 నుంచి 10 దాకా అనేది 9 గంటలకు ఆలయం తెరుస్తారు కాబట్టి 9 గంటల నుంచి 10 దాకా 1 గంట మాత్రం ఆ రోజు ఉదయం ఉంటుంది. మళ్ళీ మిగతాదంతా కూడా సాయంత్రం యథావిధిగా జరుగుతుంది.